సాధారణంగా ఒక చిన్న సినిమా చేస్తే సాధారణంగా రావట్లేదు థియేటర్కి జనం. పాన్ ఇండియాగా మారిపోయి భారీ బడ్జెట్కి వెళ్ళిపోతున్నారు. మరి మీ పందా ఇంకా ఇటు ఈ సినిమాలు చేసుకుందామనే లేకపోతే మార్చుకుందామని ఏమైనా ఆలోచన? లేదండి, పాన్ ఇండియా అనేది కూడా ఒక భ్రమ అన్న, అదొక బబుల్ ఏదో టైంలో పేలుతుందేమో అనిపిస్తుంది నాకు. కంగో చూస్తే అలా ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమాకి అన్ని భాషల్లో రిలీజ్, అది ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద మోర్ లోకల్ ద మోర్ గ్లోబల్ అని. అమెరికాలో కూర్చున్న వాడికి లోకల్గా నా సంస్కృతి, కాంతారా బెస్ట్ ఎగ్జాంపుల్. కాంతారా అనే ఒక కాంతారా సినిమాలో మనం చూసిన సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయం చాలామంది తెలియదు. మనమే పక్కన నైబరింగ్ స్టేట్ మనకే తెలియదు. ఆ సంప్రదాయాన్ని అతను బయట తీసుకొచ్చిన విధానము, డ్రమటైజ్ చేసిన విధానానికి అందరూ పడిపోయారు. అద్భుతంగా నార్త్ ఇండియాలో అందరూ చూశారు, అందరూ చూశారు. కానీ అతను ముందరే నేను ఈ సినిమాని నేను రాజస్థాన్ వాళ్ళకి ఎలా చూపించాలి, కేరళ వాళ్ళకి ఎలా చూపించాలి, లేకపోతే ఢిల్లీ వాళ్ళకి ఎలా చూపించాలని అతను ఆలోచించాల. ఈ కథ నేను ఎంత గొప్పగా చెప్పాలి, దీనిలో ఉన్న దీనిలో ఉన్న జీవితాన్ని నేను ఎంత కరెక్ట్గా నిజాయితీగా చూపించగలను అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎవరికైనా అప్పీల్. సత్యం సుందరం అంతే, సత్య సుందరం ఆ సినిమా ఏంటంటే చాలా మంది చూసి ఏముందండి, చాలా ఉందండి, ఏమీ లేనట్టు కనబడకుండా చాలా ఉంటుంది ఆ సినిమాలో. మీకు అలవాటు అయినట్టు ఉండదు ఆ సినిమా. నేననేది అతను ఎంత మొత్తం సినిమా అంతా 10-15 సీన్లే, 10-15 లొకేషన్లోనే సినిమా అంతా అయిపోతుంది. ఒక చోట వాళ్ళు ఇంటి పెరడ్లో కూర్చున్నారంటే దానికి 30 నిమిషాలు అక్కడ సీను, బస్సులో కండక్టర్తో మాట్లాడేది 15 నిమిషాలు సీను. బట్ ఎంత జీవితాన్ని అతను ఆవిష్కరించాడు, ఎంత మానవ సంబంధాలను ఎంత గొప్పగా అతను చూపించాడు ఒక చిన్న సైకిల్ అనే ఐడియాని తీసుకుని. సో నేనేమన్నానంటే ఆ విధంగా మనం మన జీవితాల్లో, మన చుట్టుపక్కల ఉన్న జీవితాలను చూపించడం, ఎంత జనరంజకంగా చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.